Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రాజకీయాల్లో 5 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడబోతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే వీసీకేతో జరిపిన చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్కి వీసీకే మద్దతు తెలిపితే ఆ సంఖ్యాబలం 118కి చేరుతుంది. పదవుల పంపకంపై కూడా ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. వీసీకే ఎమ్మెల్యే అరసుకు మంత్రి పదవి దక్కనుండగా ఆ పార్టీ అధినేత తిరుమావళవన్కు ఉప ముఖ్యమంత్రి పదవిచ్చేందుకు విజయ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. కొద్దిసేపట్లో వీసీకే నేతలు దీనిపై అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో విజయ్ తన నివాసం నుంచి బయలుదేరటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన నేరుగా వీసీకే ఆఫీస్ కి వెళ్తారా లేక హోటల్లో ఉన్న తన ఎమ్మెల్యేని కలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇక ఫైనల్లీ టీవీకే పార్టీకి వీసీకే పార్టీ మద్దతు తెలుపుపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంఖ్యాబలంలో 116 దగ్గర మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఆగిపోయారు. వీసీకే మద్దతు గనక తెలిపితే 118కి మ్యాజిక్ ఫిగర్ చేరుతుంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో 5 రోజులుగా ఈ ఉత్కంఠే కొనసాగుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలో టీవీకే వీసీకే చర్చలు ఒక కొలికి వచ్చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ వీసీకే పార్టీ అధినేతని కలవడానికి వెళ్తున్నారా అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది. లేదంటే హోటల్లో ఉన్న తన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళు వాళ్ళని కలవడానికి విజయ్ వెళ్తున్నారా అనేది కొంత సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం ఎదురు చూస్తున్నారు విజయ్. ఈ నేపథ్యంలో వీసీకే మద్దతు గనక తెలిపితే సంఖ్యాబలం 118కి చేరిద్ది. ఇంకా పదవుల పంపకానికి సంబంధించి కూడా ఇరు పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. వీసీకే నుండి 2 ఎమ్మెల్యేలు గెలిచారు, 2 అభ్యర్థులు ఉన్నారు. వారు ఇప్పుడు టీవీకేకి కనుక మద్దతు తెలిపితే వారిరువురికి కూడా పదవులు ఇవ్వాలంటూ ముందు నుండి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి, మరొకరికి మంత్రి పదవి ఇచ్చే విధంగా విజయ్ అంగీకరించారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసీకే పార్టీ కూడా టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఈ విషయానికి సంబంధించి వీసీకే పార్టీ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాసేపట్లోనే మీడియా సమావేశాన్ని కూడా వీసీకే పార్టీ ఏర్పాటు చేసి దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఇక వీసీకే ఎమ్మెల్యే అరసుకి మంత్రి పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ అధినేత అయిన తిరుమావళవన్కి ఉప ముఖ్యమంత్రి పదవిచ్చేందుకు విజయ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ ఇస్తూ అధికారికంగా వీసీకే పార్టీ ప్రెస్ మీట్ ఉండబోతుంది. ఈ ప్రెస్ మీట్లో వారి మద్దతుని క్లియర్గా బహిరంగంగా తెలపబోతున్నారు వీసీకే పార్టీ నేతలు.